రేవంత్ రెడ్డి గారు అన్న కామెంట్ చూస్తే నాయకుడు అనేటోడు ఎప్పుడైనా కార్యకర్తలకి ప్రజలకి విశ్వాసాన్ని కలిగిస్తాడు. మన పార్టీ బలంగా ఉంది, నేనే నాయకుడిగా ఉంటా అని. అయితే ఆయన 10 ఏళ్ళు నేనే ఉంటా అనడం ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ కావచ్చు, లేకపోతే లోపల ఎవడన్నా సీటు గుంజుతుండేమో అంతర్గతంగా అని చెప్పి ఆయన అభద్రత కూడా కావచ్చు. అయితే రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది చూస్తే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఈయన మంత్రి పదవి రానప్పుడు మాట్లాడుతున్నారు. అదే విషయం ముందే అసలు ఫస్ట్ నుంచే ఉంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి హైకమాండ్ ప్రామిస్ కూడా చేసింది. ఆయన బీజేపీ నుంచి తీసుకొచ్చినప్పుడు మన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయమన్నప్పుడు ఈయనకి మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు. ఈయనకి మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి, అసహనం స్పష్టంగా కనబడుతుంది. రాజకీయ నాయకులు పదవులు ఉన్నప్పుడు ఒక మాట, పదవిలో లేనప్పుడు ఒక మాట మాట్లాడితే దానికి విశ్వసత ఉండదు. రాజగోపాల్ రెడ్డి నాకు కూడా మంచి మిత్రుడే, బోలాశంకరే, ఆయన ఓకే. బట్ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే ఆయన అనాలా ఏమని సామాజిక న్యాయం అని మనం అంటాం కదా, మీరెట్లా నేనెట్లా ముఖ్యమంత్రి అయితే బీసీలో ఎస్సీలో ఎస్టీలో ముఖ్యమంత్రి కావాలి అప్పుడు ఆయన స్టేట్మెంట్ వేరే ఉండేది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒకవైపు సామాజిక న్యాయం అనుకొని రాజ్యాంగం పట్టుకొని దేశం అంతా తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెడ్ల పార్టీ అని ముద్రపడ్డది. 75 సంవత్సరాలు రెడ్లే పాలించారు. ఇప్పుడు ఈసారైనా బీసీలకు లేకపోతే సామాజిక న్యాయం కోసం ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలనాలి. కానీ ఈయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఇద్దరికి ఏంది, ఈయన బయట నుంచి వచ్చిండు, హోంగార్డు ఎస్పీ గొడవ వాళ్ళందరూ చూసినాం కదా. ఇప్పుడు హోంగార్డు ఎస్పీ అనుకున్న చోట ఇప్పుడు వెంకటరెడ్డి మంచిగానే ఉన్నాడు. వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు, ఈయననే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు అంటున్నాడు. అంటే వెంకటరెడ్డికి మంత్రి పదవి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలే. నిజంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి గారు బలిగా బకరాయిండు. ఆయన పాపం కాంగ్రెస్ లో ఉండి బీజేపీ వాళ్ళు తీసుకొచ్చి ఈటల రాజేందర్ ఈయన కలిసి బండి సంజయ్ పోస్ట్ పోవడంలో వీళ్ళిద్దరు లాబింగ్ చేసిరని బండి సంజయ్ వర్గం అంటారు. ఆ విషయంలో ఈటల రాజేందర్ కూడా నన్ను మోసం చేసినని రాజగోపాల్ రెడ్డి చెప్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాల్సిన ఆయన మరి అంత బలిగా బకర ఎట్లా అవుతాడు? అదే ఇప్పుడు ఆయన ఏంటంటే తెలంగాణ క్యారెక్టర్, పాపం కుట్రలు కుతంత్రాలు తెలియవు, బోలాశంకర్ మనిషి. ఆయన ఏదైనా ఆయన సొంత డబ్బులు పంచిండు తప్ప ఆయన ప్రజలను దోచుకోలే. కానీ రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడలో చిత్తైపోయాడు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి, రేవంత్ రెడ్డి నేనే 10 ఏళ్ళు ఉంటా అంటే ఆయన ఏమంటున్నాడు, కేటీఆర్ గుండెల మీద రాసుకో నేనే 10 ఏళ్ళు ఉంటా, కేసీఆర్ నీ కొడుకు గుండెల మీద రాయంటున్నాడు. అది ఏ నాయకుడైనా నేను ఉంటా అని బలంగా చెప్పడం ఒకటి,